హాయ్ ఫ్రెండ్స్, చూడండి నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి చక్రవడ్డీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ విల్ బి దేర్. సో చూడండి, ఈ జయం ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మనము ఇచ్చేటువంటి ఈ యొక్క కాన్సెప్ట్ అనేది వెరీ లెంత్గా డెప్త్గా ఉంటుంది. సో ఇట్ విల్ బి యూస్ఫుల్ టు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లైక్ డిఎస్సి టెట్ అండ్ అదర్ సీటెట్ ఆల్సో. సో టుడే we are discussing about the compound interest, చక్రవడ్డీ. చక్రంలోనే తిరిగేటువంటి అంటే చక్రములాగా తిరిగే వడ్డీని ఏమంటారు? చక్రవడ్డీ అంటారు. లేదు దీని ఇంకో పద్ధతి ఏమంటారు? వడ్డీ మీద వడ్డీ కట్టే పద్ధతి. ద సెకండ్ నేమ్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. సో వడ్డీ మీద వడ్డీ అంటే ఒక ఎగ్జాంపుల్ మనకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. 10,000 రూపాయలు తెచ్చుకున్నాడు ఒక వ్యక్తి, 10,000 రూపీస్ ఒక తెచ్చుకున్నాడు బారోయింగ్. ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్కి వచ్చింది? 10% వడ్డీ రేటుతో తెచ్చాడు. అయితే 2 సంవత్సరాలకు అయ్యే వడ్డీ ఎంత అంటే బార్ వడ్డీలు ఏమవుతుంది? 10% అంటే అర్థం ఏంటి? 100కి 10 రూపాయల వడ్డీ. సో 100కి 10 రూపాయల వడ్డీ తెచ్చాడు. ఎన్ని రూపాయలు ఉన్నాయి? 10,000 ఉన్నాయి. సో 10,000కి ఎంత అవుతుంది? 2 zeros వేస్తే 100 అవుతుంది. కాబట్టి 100 × 10 ఎంత అవుతుంది? 1000 రూపాయలు అవుతుంది. అంటే సంవత్సరానికి 1000 రూపాయలు వడ్డీ కడుతున్నాడు 10% లెక్క. 2 సంవత్సరాలకు 2,000 కడతాడు, 3 సంవత్సరాలకు 3,000 కడతాడు, 4 సంవత్సరాలు అంటే ఇన్ ఎవరీ ఇయర్ యూ హ్యావ్ టు పేస్ ద ఈక్వల్ ఇంట్రెస్ట్ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ అట్ ది రేట్ ఆఫ్ 10% మీన్స్ he pays interest 10 rupees per 100. So 10,000 will be there. So it will be take for that interest on 1,000 per year. So in 2 years he pays 2,000. In 3 years he pays 3,000. ఏది మామూలు వడ్డీ పద్ధతులు. చక్రవడ్డీ ఏమవుతుందంటే 1వ సంవత్సరానికి అతను 1000 రూపాయలు కడతాడు, ప్రాబ్లం లేదు వడ్డీ అనేది. 2వ సంవత్సరానికి ఏమవుతుంటే మళ్ళా 1000 రూపాయలు వడ్డీ కట్టి ఈ 1000 రూపాయల మీద ఎంత పర్సెంట్ ఉంది? 10% ఉంది. సో 10/100. సో 100 అంటే he pays 100 rupees more on second year. So 1,000 is already paid plus 100. So it goes to 1,100. అంటే 2వ సంవత్సరంలో ఎంత పే చేస్తున్నాడు? 1,100 పే చేస్తున్నాడు. చూడండి, 3వ సంవత్సరం ఏమవుతుంది? ఈ 1,100 పే చేసి మళ్ళీ 1,100 మీద 10%. అంటే ప్రతి ఇయర్ కూడా తను ముందర ఇయర్లో కట్టినట్టు వడ్డీ మీద వడ్డీ పెరగడం అన్నమాట. సో ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజింగ్ ప్రాసెస్ విల్ బి దేర్. అంటే ఎవరీ ఇయర్ ఈ పెయిడ్ ది ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. ద ఇంట్రెస్ట్ విల్ బి గోస్ టు మోర్ అండ్ మోర్. దీన్ని ఏమంటారు? ఇస్ కాల్డ్ యాజ్ ఎ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రికండెడ్ ఇయర్లీ. ఒక్క సంవత్సరానికి ఒకసారి తిరిగి వడ్డీ కట్టే పద్ధతిలో రికండెడ్ ఇయర్లీ అంటే వడ్డీ మీద వడ్డీ కట్టే పద్ధతి, తిరిగి వడ్డీ కట్టే పద్ధతి. కాబట్టి సంవత్సరానికి ఒకసారి తిరిగి కట్టమనొచ్చు, 6 నెలలకు ఒకసారి. సో ఎవరీ 6 months యూ హ్యావ్ టు పే దట్ వన్. ఎవరీ 10 months విల్ బి దేర్, ఎవరీ 12 months విల్ బి దేర్. సో ద ఇంట్రెస్ట్ విల్ బి గోస్ టు రికండెడ్. వడ్డీ మీద వడ్డీ కట్టే పద్ధతినే ఏమంటారండి మనమంతా? చక్రవడ్డీ. సో ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇదేమవుతుంది మనకంటే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పదం మనం తీసుకున్నట్లయితే ఈజ్ గోయింగ్ టు ఇంక్రీజింగ్ ఇన్ పర్సంటేజ్. ఇది ఏమవుతుంది? అందుకే ఈ యొక్క శాతాల యొక్క అనువర్తనం అవుతుంది. అంటే శాతం పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు 10,000 తీసుకున్నాడు. సో ఎంత పర్సెంట్ అయింది? 10% ఇంక్రీజ్ కావాలి. ఎందుకు? వడ్డీ. సో వడ్డీ ఈజ్ నాట్ ఎ లాస్, ఇట్ ఈస్ ఎ గెయిన్. ఇంట్రెస్ట్ ఈజ్ నాట్ ఎ లాస్, ఇట్ ఈస్ ఎ గెయిన్. వడ్డీ అనేది ఎప్పటికైనా లాభమే కానీ నష్టము కాదు. సో 100కు 10 కలిపితే ఎంత అవుతుంది? 110/100 ఇంటూ 110/100. అంటే ఈజ్ గోయింగ్ టు ఇంక్రీజింగ్ ప్రాసెస్. సో ఎవ్రీథింగ్ విల్ బి గోస్ టు ఇంక్రీజింగ్. వై? దట్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్సో ద ఇంట్రెస్ట్ ఈజ్ ఇంక్రీజింగ్, ఈజ్ ఎ గెయిన్. వడ్డీ అనేది పెరుగుతూ పోతూ ఉన్నది కాబట్టి ఇంక్రీజింగ్ ప్రాసెస్లో పోతూ ఉంటుంది. ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. సో 11 జా 121 2 zeros అంటే ఎంత అవుతుంది? అప్పుడు 12,100 రూపాయల మొత్తం అవుతుంది. ఎంత తెచ్చుకున్నాడు? 10,000 తెచ్చుకున్నాడు, 12,100 అయ్యింది. ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 2,100. ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 2,100. అంటే he borrowed 10,000 amount, but total amount will be goes to 12,100 will be there. So what is the difference between them? 2,100.
So the 2100 is the interest. The 2100 is the interest. In 2100, 1000 is the first year interest, second year interest also 1000, and also on 1000 he get the 10%. మళ్ళీ 1000 మీద 10% అవుతుంది కాబట్టి 1000 plus 100 is there, is goes to 1100. So 1100 second year, first year 1000, it will be quarterly as 2100. అంటే ఫస్ట్ ఇయర్ 1000 రూపాయలు అయిందండి, సెకండ్ ఇయర్ ఎంత అయిందండి 1100 అయింది. రెండు కలిపితే ఎంత అవుతుంది 2100 అవుతుంది. ఈ 2100 ఎన్ని ఇయర్స్కి అవుతాయి 2 ఇయర్స్కి అవుతుంది. సో ఇది ఏమవుతుంది ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి ఇంక్రీజింగ్ ఆన్ ఇంక్రీజింగ్ విల్ బి సేస్, పెరిగే దాని మీద పెరగడం, పెరిగే దాని మీద పెరగడం. అంటే ఉదాహరణకు చెట్టు ఎత్తు కూడా ఏమవుతుంది, తాను ఒక సంవత్సరం 10 మీటర్లు ఉంటే ఈ 10 మీటర్ల మీద 2 మీటర్లు పెరిగింది అనుకుందాం, అంటే ఇప్పుడు ఎంత అవుతుంది 12 మీటర్స్ అవుతుంది. మళ్ళీ ఈ 12 మీద 2 మీటర్స్ పెరిగింది అనుకో, అప్పుడేమవుతుంది 14 మీటర్స్. అంటే ముందు దాని మీద పెరగడము. సో ఇంక్రీజింగ్ ఆన్ ఇంక్రీజింగ్, జరిగిన దాని మీద మళ్ళీ పెరుగుతూ పోవడము. సో చెట్టు ఎత్తు కానీ, నెక్స్ట్ పైనుంచి కిందికి వేసిన బాలు కానీ, జనాభా పెరుగుదల, ద ఇంక్రీజింగ్ ఆఫ్ ది పాపులేషన్, tree height, increasing of the population when a ball is dropped from a height. Next, missionary value. The missionary value అంటే యంత్ర సామాగ్రి విలువ ఏమవుతుంది ముందు సంవత్సరం కంటే తగ్గుతుంది. ఇట్ ఈస్ డిక్రీజింగ్ ఇన్ ద వాల్యూస్. మిషనరీ వాల్యూస్ ఇవన్నీ కూడా ఏమవుతాయి చక్రవడ్డీ మీద అనువర్తనాలు. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో వాట్ is the main definition of the compound interest? Interest on interest, that is equivalent to the ఇంక్రీజింగ్ ఆన్ ఇంక్రీజింగ్. అంటే పెరిగిన దాని మీద పెరగడాన్నే చక్రవడ్డీగా తీసుకుంటారు, తగ్గిన దాని మీద మళ్ళీ తగ్గడం డిస్కౌంట్. డిక్రీజింగ్ ఆన్ డిక్రీజింగ్ ఈజ్ ద డిస్కౌంట్, ఇంక్రీజింగ్ ఆన్ ఇంక్రీజింగ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ వన్ చూడండి, ఇంకా ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్లు ఏమవుతాయంటే ఏ ఈక్వల్ టు మొత్తము ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఆఫ్ ఎన్. So A is equal to amount, P is a principal, N is a number of years, R is rate of interest. చూడండి ఏ అంటే ఏమవుతుందండి మొత్తము, ఏ అంటే మీ మొత్తము, అంటే ఏ అంటే యాక్చువల్గా ఏ ఈక్వల్ అవుతుంది అసలు ప్లస్ వడ్డీ. పి అంటే అసలు తెచ్చుకున్నటువంటి మొత్తము. సో అసలు లేదా ఏమవుతుందమ్మా తెచ్చుకున్న మొత్తం, అంటే అప్పు తెచ్చుకున్న మొత్తమును కూడా మనం ఏమంటారు అసలు అంటారు. ఎన్ అంటే కాలం ఎప్పుడు కూడా దేంట్లో ఉంటుంది సంవత్సరంలో ఉంటుంది. ఎన్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ బి ఇంటీజర్, పూర్ణాంక భాగంగానే ఉండాలి, భిన్న రూపంలో ఉండకూడదు. అందుకోసమే 6 నెలలు తీసుకున్నప్పుడు వడ్డీ రేటులో భాగాలు చేస్తాము. నెక్స్ట్ ఆర్ ఈజ్ కాల్డ్ యాజ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఏమవుతుంది వడ్డీ రేటు ఏమవుతుంది ఎప్పటికైనా 100కే లెక్క కడతారు. కాబట్టి వడ్డీ రేట్ దేంట్లో ఉంటుంది శాతాలలో ఉంటుంది. సో ఫర్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దే సేస్ దట్ ఓన్లీ అమౌంట్ కూడా డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఆఫ్ ఎన్. అయితే ఫర్ ఫస్ట్ ఇయర్ చెప్పాను, ఫర్ ఫస్ట్ ఇయర్ ఏమవుతుంది ఎస్ఐ ఈక్వల్ టు సిఐ. ఇది మనకు టెట్లో బిట్ ఇచ్చాడు. ఫస్ట్ ఇయర్కి ఎస్ఐకి సిఐకి మధ్య గల సంబంధం ఏమిటి? 1వ సంవత్సరానికి బారు వడ్డీకి చక్రవడ్డీకి మధ్య గల సంబంధం ఏమిటి? రెండూ సమానమే. 2వ సంవత్సరం నుంచి ఏమవుతుందమ్మా చక్రవడ్డీ అనేది ఎక్కువగా ఉంటుంది. దేనికంటే ఎక్కువగా ఉంటుంది? బారు వడ్డీ కంటే ఎక్కువగా ఉంటుంది. ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈస్ ద గ్రేటర్ దాన్ ద ఎస్ఐ. బట్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వలెంట్ టు సింపుల్ ఇంట్రెస్ట్. ఫర్ ఫస్ట్ ఇయర్ దే ఆర్ ఈక్వల్. ఫ్రమ్ సెకండ్ ఇయర్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ విల్ బి దేర్ ఇన్ సిఐ. 2వ సంవత్సరం నుంచి వడ్డీ మీద వడ్డీ కట్టడం అనేది చక్రవడ్డీ అవుతుంది. కాబట్టి చక్రవడ్డీ ఎక్కువ అవుతుంది, బారు వడ్డీ తక్కువగానే ఉంటుంది. ఇంకా చూడండి నెక్స్ట్. సో సీ ద క్వశ్చన్స్ హియర్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సీ ద క్వశ్చన్. ఒక వ్యక్తి
10,000 రూపాయలను 10% చక్రవడ్డీతో 2 సంవత్సరాలకు అయ్యే మొత్తము ఎంత, వడ్డీ ఎంత? ఫైండ్ అమౌంట్ ఆన్ 10,000 at the rate of 10% PCPA for 2 years as per CA and find the interest. See here. So what is the question here? They given what is the value of P? P equal to 10,000 and what is the rate of interest? R equal to 10%. What is the time? Time is equal to 2 years. So we have to find the value of the CA. So మనం ఫార్ములా లేకుండా జాగ్రత్తగా గమనిద్దాం. CA చూడండి, అంటే ఫస్ట్ టైం అనుకోవాలి మనము అమౌంట్ వస్తుంది, ఇక్కడ అమౌంట్ వస్తుంది A ఈక్వల్ టు, సో P ఎంత ఇచ్చాడు చూడండి, 10,000 ఇచ్చాడు కాబట్టి 10,000 ఇంటూ R is 10%, 10% is always gain, so we added the 100 plus 10%, that is equal to 110. అంటారండి 100 plus 10 అంటే 1 plus R by 100 అంతే, 1 plus R by 100 is going to 100 plus R, కాబట్టి 100 plus R 110. కాబట్టి ఏమవుతుంది 110 by 100, 2 years is that we have write it 2 times. చూడండి అంటే ఏమవుతుంది, ఫస్ట్ ప్రిన్సిపల్ ఇస్ దేర్, తర్వాత 1 year ఇంట్రెస్ట్ ఆర్, తర్వాత సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఆర్, ఆఫ్టర్ దట్ వి గెట్ అమౌంట్ ఏ. సో వాట్ ద ప్రిన్సిపల్ హియర్, 10,000 ఇస్ దేర్, so principal is 10,000, rate of interest is 10%, another rate of interest is 10%, we find the amount. So it will be the forward as. So this is called as a forward bias. ఇలా ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి అదే అమౌంట్ ఇచ్చి ప్రిన్సిపల్ కంటే ఇట్స్ గోయింగ్ టు రివర్స్ బయాస్ అంట, రివర్స్ బయాస్. సి హియర్ అప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ 10,000 is there. So 4 zeros is cancel. 110 into 110 that equal to 12,10,00. అంటే ఎంత వస్తుందంటే అమౌంట్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ ఎంత 12,100. ఈ ఏ అంటే ఏమవుతుంది, ఏ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ మొత్తం అమౌంట్. అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ సిఏ ఈక్వల్ టు ఏ మైనస్ పి, సో దట్ ఈక్వల్ టు 12,000 మైనస్ 10,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 2,100. కాబట్టి వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21,000, వాట్ ఈస్ ద అమౌంట్ 12,100. ఇక ఆరు 10%కి వీటి కాబట్టి 100 ప్లస్ ఆర్, వి యాడ్ ద 10 టు 1 ప్లస్ ఆర్ బై 100 అంతా ఇంకేం లేదు. సో 100కి 10 కలిపితే 110 అవుతుంది కాబట్టి 110/100 ఇంటూ 110. వై బికాస్ దే ఆస్క్ us 2 years time, 2 times will be there, we get the amount, we get the CA. So this is the original method, but we have to do one shortcut method also here. If you have to try the shortcut method, it will be easy to that. ఇక్కడ మనము షార్ట్కట్ మెథడ్ కూడా చూపిస్తానండి. ఈ షార్ట్కట్ మెథడ్ ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వస్తుంది. చూడండి ఇక్కడ ఏమవుతుంది షార్ట్కట్ మెథడ్లో అంటే, see here in our shortcut method what will be there, ఏమవుతుంది చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాట్ విల్ బి ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 10%. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే చూడండి 100 plus 10 into 100 is to 100. So it is converted into ratio. So this is the shortcut method here. This is our shortcut method. 100 plus 10 into 100. So is this 10 is R. So the what will be there, 110 is to 100. So 10 cancel, 11 is to 10 is there. For 2 years we write the 2 times. For 2 years we write the 2 times. So 11 jar, it will be in multiplication, 11 jar. So what will be there, 121 is to 10 jar, 10 into 10. So what is the 10 jar, 100. And we have to assume that principal is 100, the total amount equal to 121. We have to assume the principal equal to 100, the total amount is the 121. The difference between them is the CI. ఈ రెండిటికి మధ్య గల తేడానే కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ. ఎంత ఉంది తేడా చూడండి, 21 ఉంది, 21 ఉంది. అంటే మనకు 100 రూపీస్ అసలు అవుతే 21 రూపీస్ ఇంట్రెస్ట్ విల్ బి గోయింగ్ దేర్. సో వాట్ విల్ బి దేర్, ఇఫ్ ది హ్యావింగ్ ద ప్రిన్సిపల్ ఈక్వల్ టు 100 రూపీస్, ద ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 21 రూపీస్. అయితే ఇక్కడ ఏమొచ్చారు చూడండి, ఇక్కడ మనకు 100 రూపాయల వడ్డీ ఉంటే వడ్డీ ఎంత వచ్చింది, 21. అయితే మనకి ఎంత వడ్డీ ఉంది, ఎన్ని రూపాయలు ఉన్నాయి, 10,000 రూపాయలు ఉన్నాయి, వడ్డీ ఎంత అని.
సో ఎక్కువ అవుతున్నాయి కదా. సో ఎక్కువ బై తక్కువ ఏమవుతుంది, 10,000/100 ఇంటూ 20, 200, 21 × 100, 2100. సో ఇదేమవుతుంది సిఏ. ఒకవేళ రేపు పొద్దున ఎగ్జామ్లో ఓన్లీ వడ్డీ అడిగినప్పుడు దిస్ ఈజ్ ద గుడ్ మెథడ్ టు రైట్ ఇట్. చాలా సింపుల్ మెథడ్ అవుతుంది. ఇంకా అసలు అంటే ఈ 21,100 10,000 కలిపితే అయిపోతుంది, మొత్తం వచ్చేస్తుంది. సో మొత్తం ఎంత వస్తుందమ్మా, 12,100. సో ఈ మెథడ్ బాగా ప్రాక్టీస్ చేయండి. షార్ట్ కట్ మెథడ్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వాట్ ఇస్ ద ఆన్సర్ హియర్? వడ్డీ ఎంత అవుతుందమ్మా, 2,100 రూపాయల వడ్డీ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూడు, 8,000 రూపాయలపై 5% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకి అయ్యే మొత్తం ఎంత, వడ్డీ ఎంత? సో ఆన్ 8,000 రూపీస్ at the rate of 5% PCPA, find the interest, find the CI for 2 years and amount. సో రెండు కనుక్కోవాలి. ఫైండ్ ద 2 years అమౌంట్. సీ దట్ మనం మన షార్ట్ కట్ ఫామ్లో యూజ్ చేద్దామండి. ఇక్కడ ఏం చెప్పాను, 100 + R = 100. బాగా రాసుకోవాలి. ఇక్కడ వార్డ్ అనేది 100 + R = 100. వాట్ ఇస్ ద R వాల్యూ? 5% is there, is to 100. So 105 is to 100 is there. 5 2s are 5 1s are 5 20s. So what is the ratio between them? 21:20. అంటే ఇక్కడ అసలు మొత్తం ఉన్నట్టు ఇది వడ్డీ అవుతుంది. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు కాబట్టి we write the 2 times. For 2 years we write the 2 times. So 21 × 21 it goes to 41. Next again 20 × 20 it will be goes to 400. 21 × 20 goes to 400. 20 × 20 goes to 400. ఇది ఏమవుతుంది? దిస్ ఈజ్ ద అసలు ప్రిన్సిపల్. ఇది అసలు అవుతుంది. ఇదేమవుతుందండి? మొత్తం అవుతుంది. అంటే 400 రూపాయలు అన్నట్టు. ఇదేమవుతుంది? వడ్డీ అవుతుంది. సిఐ ఎంత అంటే వాట్ ఇస్ ద సిఐ? సిఐ ఈక్వల్ ఏమవుతుంది? 441 - 400 దట్ ఈక్వల్ టు 41 సిఐ. కాబట్టి ఏమవుతుంది? అసలు ఎంత ఉంది చూడండి. ఇక్కడ 400 రూపాయలకు వడ్డీ ఎంత అయింది? 41 అయితే ఇక్కడ మొత్తం ఎంత ఇచ్చాడు? 8,000 రూపాయలకు ఎంత అవుతుంది? See here. So this is the ratio to convert it, 21:20. So 2 years will be there, we write the 2 times. 21 × 21 is goes to 441. 20 is goes to 400. So this 400 is a principal. This 441 is a total amount. What is the CI? Amount minus principal. 440 - 400. అంటే మొత్తము మైనస్ అసలు 41 అవుతుంది. అంటే 400 రూపాయలు అసలు అయితే 41 రూపాయలు వడ్డీ అవుతుంది. ఇప్పుడు మనకెంత ఉందండి? 8,000 రూపాయలు ఉంది కాబట్టి వడ్డీ ఎంత? సో ఇదేమవుతుంది? ఇంక్రీజింగ్ అవుతుంది కాబట్టి 400 ఇంక్రీజింగ్ అవుతుంది. ఇక్కడ వేద్దాం 8,000/400 × 41. 0 0 క్యాన్సల్. 4 1s are 4 2s are. So 41 × 20 that equal to 820. So what is the total amount? What is the SI? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 820 రూపాయలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. అప్పుడు మొత్తం ఏమవుతుంది? ఆల్రెడీ మొత్తం ఎంత ఉంది? 8,000 ఉంది. వడ్డీ ఎంత అవుతుంది? 820 అవుతుంది. సో మొత్తం ఎంత అవుతుంది? 8,820. సో సీ హియర్ 8,000 + 820. 8,820 రూపాయలు. ఇదేమవుతుంది? మొత్తం ఆ టోటల్ అమౌంట్ ఈక్వల్ టు 8,820 రూపీస్. ఒకవేళ ఇదే క్వశ్చన్లో వడ్డీ కాకుండా టోటల్ అమౌంట్ మాత్రమే అడిగాను అంటే ఇన్ దిస్ క్వశ్చన్ దే ఆస్క్ us to find the total amount, not the interest. How we can move? ప్రిన్సిపల్ ఎంత ఉంది? 400 ఉంది. ప్రిన్సిపల్ అనేది 400 ఉంది. ప్రిన్సిపల్ ఈజ్ 400 ఇస్ దేర్. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ఓన్లీ మొత్తం అడిగితే అమౌంట్ అడిగినప్పుడు ఓన్లీ దే ఆస్క్ us to find the amount. అప్పుడు ఏమవుతుంది? 400కు 41 రూపీస్ అనేది మనకు వడ్డీ అవుతుంది. సో 441 ఇస్ ద టోటల్ అమౌంట్. 441 ఇస్ ద టోటల్. కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది? ఈ వడ్డీని కలిపేస్తే మనకేమవుతుంది? అసలు వడ్డీని కలిపితే వి గెట్ ద ఆన్సర్.
400 అనేది అసలు. సో అసలు ఎంత ఇచ్చాడు ఇక్కడ మనం చేయాలి, డైరెక్ట్ చేస్తున్నాం అనుకో. 400కి ఎంత ఇచ్చాడు, 8000 ఇచ్చాడు అసలు. అయితే 441కి ఎంత అవుతుంది, ఎక్కువ అవుతుంది కాబట్టి 441/400 ఇంటూ 8000. సో 2 zeros cancel, 4 1 ja 420. So what will be the answer for that one? 441 into 20 is there. 2 1 ja 2, 2 8 ja 0. So ఏమవుతుంది, what is the total? 8820. So there is no change. So if you have practiced this type of shortcut, we have to simply to get the answers. ఇలాంటి షార్ట్ కట్ మీరు యూజ్ చేస్తే ఆన్సర్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వైపు వచ్చింది అసలు అవుతుంది, ఇప్పటి వైపు వచ్చింది మొత్తం. సో ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి తేడా ఏమవుతుంది, చక్రవడ్డీ అవుతుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ దెమ్ ఆర్ ద CI. సో ఇఫ్ దే ఆస్క్ us CI, we have to find the difference. If they ask us the amount, we have taken the 440. అమౌంట్ అడిగితే డైరెక్ట్గా 441 తీసుకోండి, అసలు అడిగితే 400 తీసుకోండి, మనకు లెక్క అయిపోతుంది. సో సీ దట్ వన్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద CI and 12,000 at 10% PCPA for 3 years. ఫైండ్ ద అమౌంట్. సేమ్ టైప్ చేద్దాం, ఏం మార్చకుండా. 12,000 రూపాయలపై 10% చక్రవడ్డీ ప్రకారం 3 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ మొత్తం ఎంత. Here also there is no changes in the question. The question is the same type. ఇక్కడ కూడా ప్రశ్న ఏం మారట్లేదండి, సేమ్ ప్రశ్న అదే విధంగా ఉన్నది. కాబట్టి చూడండి ఆన్సర్, వాట్ విల్ బి ద సొల్యూషన్. సొల్యూషన్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ ఏం చేయాలి, 100 + R is to 100. ఇది కంపల్సరీగా పెట్టుకోండి. సో 100 + 10 is to 100, 110 is to 100, 0 0 cancel, 11 is to 10 is there. So this is the ratio. But how many years they are given for that? 3 years is there. So we write the 3 times. 3 times రాయండి చూడండి ఇక్కడ. 11 into is to 10, 11 is to 10, 11 is to 10. We write the 3 times. So 11 into 11, 11 into 11. So the total equal to 1331 is to. Here also 10 into 10 into. So 10 10 100, 110 1000. అప్పుడు ఏది యాక్ట్ చేసుకోవాలి, ఇది ఏమంటారండి అస్సాలు, ఇదేమవుతుందండి మొత్తం. దాని డిఫరెన్స్ ఎంత అవుతుంది, వడ్డీ అవుతుంది. సో వడ్డీ కనుక్కొని ఆల్రెడీ అసలు ఇచ్చాడు కూడా, అసలుకి యాడ్ చేస్తే మనకు మొత్తం వస్తుంది. సో వడ్డీ ఎంత అవుతుంది చూడండి, CI ఎంత అవుతుంది, వాట్ ఇస్ ద CI? డిఫరెన్స్ బిట్వీన్ ద A మైనస్ B. 1331 మైనస్ 1000. సో దట్ ఈక్వల్ ఎంత, 331. 331 అంటే ఇక 1000 రూపీస్ అసలు అనుకున్నందుకు 331 వచ్చింది మనకి. ఇక్కడ అసలు ఎంత ఇచ్చాడు, 12,000 ఇస్ దేర్. సో హియర్ ద 12,000 is the P. So according to problem, the P equal to 12,000. What is the P here? P means asalu. వడ్డీ రేటు R equal to, what is the R వడ్డీ రేటు, 10%. T equal to 3 years. సో 3 years కాబట్టి 3 times వేస్తున్నాం. 10% కాబట్టి 100 + 10 వేసుకుంటున్నాం. అసలు ఎంత ఇచ్చాడు, 12,000. సో ఫ్రమ్ అవర్ రేషియో దట్ ప్రిన్సిపల్ ఇస్ 1000. మన నిష్పత్తి ప్రకారము అసలు ఎంత వచ్చింది, 1000 రూపాయలు. కాబట్టి మన నిష్పత్తి ప్రకారం 1000 రూపాయలకు ఎంత వడ్డీ వచ్చింది, 331 వడ్డీ వచ్చింది మన యొక్క అసలు. అయితే లెక్క ప్రకారం అకార్డింగ్ టు ప్రాబ్లం అసలు ఎంత ఉంది, 12,000. అసలు ఎంత ఉంది, 12,000. అప్పుడు వడ్డీ ఎంత అవుతుంది, సింపుల్లీ ఈజ్ గోయింగ్ టు ఇంక్రీజింగ్ విల్ బి దర్, దిస్ ఆల్సో గోయింగ్ టు ఇంక్రీజింగ్. అది పెరుగుతుంది కాబట్టి ఇది కూడా పెరుగుతుంది. పెరగడం అనే పదం వచ్చింది కాబట్టి ఎక్కువ బై తక్కువ. సో వాట్ విల్ బి దేర్ హియర్, 12,000/1000 ఇంటూ 331. సో 3 క్యాన్సల్, 331 ఇంటూ 12, 12 1 ja 12, 12 3 ja 36, 1 37, 12 3 36 3 39. సో ఎంత అవుతుంది వడ్డీ అండి, వడ్డీ వచ్చేసి 3,972 రూపాయల వడ్డీ. సో వాట్ ఇస్ ద ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ ఈజ్ ది 3,972. అప్పుడు మొత్తం ఎంత, సో దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద టోటల్. టోటల్ ఏమవుతుంది, 12,000 ఈజ్ దేర్ ప్లస్ 3,972. సో దట్ ఈక్వల్ టు 15,972 రూపీస్.
From the formula it will be to complete to it have some complicate will be there to get the cancellation. But in our shortcut there is no confusion. అంతే 100 plus r plus instead 100 3 years కోటి 3 times వేసుకోండి 2 years అయితే 2 years టైం వేసుకోండి 4 years అయితే 4 year 1 year అయితే 1 year అంతే. యూతల వైపు వచ్చేది టోటల్ అమౌంట్, దిస్ వైపు ఇస్ కమ్స్ ఫ్రమ్ ప్రిన్సిపల్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ దెమ్ ఆర్ ద ఇంట్రెస్ట్. సో దిస్ ఈస్ ద ప్రిన్సిపల్. ఫర్ 1331 rupees is there, for 1200,000 what will be there? We get the answer. So what is the answer here? 3,972 is the interest, 15,972 is the total amount. See the next question. Turn. Find the CI on RS 1600 at the rate of 2.5% for 2 years. చూడండి 2 సంవత్సరాలకు 2.5% వడ్డీ ప్రకారము 16,000 రూపాయల మీద అయ్యే చక్ర వడ్డీ ఎంత? హియర్ దే ఆస్క్ us to find the only compound interest, not anything here. ఏమీ అడగలేదు, ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే అడిగాడు. కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వరకే చేద్దాం. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ ఇస్ దేర్. Solution. So what will be the solution? 100 plus r is to 100. So take that point of movement. Paga movement తీసుకోండి. 100 plus r plus 100. 100 plus r will be ఎంత ఉంది? 2.5 is to 100. So that is equal to 102.5 is to 100. So 105 ఏం రాసుకోవచ్చు మనము? 125/10 రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు 100. ఈ 10 గోయింగ్ దట్ సైడ్ ఇస్ గోయింగ్ టు 10,000. 1000 ఈజ్ టు 1000. ఇప్పుడు మనకి క్యాల్కులేషన్ ఈజీ అవుతుంది. చూడండి 5 2s are 0, 5 5s are 5 2s are 10, 0 0, 5 4s are 5 1s are 5 40. So what will be the ratio? 41 is to 40. Same thing, there is no different, but we have taken the decimal point. ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు? 2 years ఇచ్చాడు. కాబట్టి ఎన్నిసార్లు రాయాలి? 2 times రాయాలి. సో వాట్ విల్ బి 2 times? 41 is to 40, 41 is to 40, 2 times. So getting the multiplication, 41 into 41, so it goes to 1681 is to 41 into 40, 1600. So 41 into 41, 1 4 4 4 just 16, so 1681. So what is the compound interest? CI ఎంత చూడండి ఇక్కడ. CI is equal to compound interest ఎంత అవుతుంది? 1681 minus 1600, that equal to 81. అంటే ఇక్కడ ఏమవుతుంది? The first word will be goes to principal, the second word will be goes to amount. First one will be goes to principal, second one goes to amount. సో ప్రిన్సిపల్ ఎంత? 1600 రూపీస్ ఉన్నప్పుడు దాని అమౌంట్ ఎంత వచ్చింది? 81 వస్తుంది ఇంట్రెస్ట్. ఇక్కడ కూడా ఎంత ఉంది? 1600గా ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. సో ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ 81. సో ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ ఈక్వల్ టు 80. సో దిస్ ఇస్ అ సింపుల్ మెథడ్ టు కంప్లీట్. 100 plus r is to 100. But here r is 2.5% is there. So 100 plus 2.5 is 102.5 is to 100. In ratio there is no decimal points, so we did not put the decimal points in the ratio. So we write it by 10 by 10. One decimal on the point of one digit on the కాబట్టి 10 వేస్తున్నాం. 10 అవతల పోతే 1000. So going to cancellation, 41 is to 40. So 2 years కాబట్టి 2 times we write it. Multiplication we get it the answer of 1681 1600. వీటి మధ్య ఉన్న డిఫరెన్సే ఏమవుతుంది? సిఐ అవుతుంది. కాబట్టి ఇక్కడ 1600 ఇచ్చాడు, మనకు కూడా ప్రిన్సిపల్ 1600 ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. సో వడ్డీ ఎంత అవుతుందమ్మా? 81 రూపీస్ అవుతుంది. దిస్ క్వశ్చన్ ఈస్ కంప్లీటెడ్ హియర్.